కడుపులో ఉబ్బరంగా ఉంటూ ఇలా రైట్ సైడ్ అంతా పెయిన్ వస్తూ ఉంటే అసిడిటీయో లేదా ఇండైజెషనో అనుకుని మందులేసుకుంటారు. కానీ ఇది దీనికంటే పెద్ద ప్రాబ్లమ్ కూడా అయ్యుండొచ్చు. హలో! నేను డాక్టర్ శ్వేత. ఏ టు జెడ్ హెల్త్ సిరీస్‌లో ఇవాల్టి మన లెటర్ జీ గాల్ బ్లాడర్ స్టోన్స్. నార్మల్‌గా బయట ఎప్పుడైనా ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్ లేదా స్వీట్స్ లాంటివి తిన్నప్పుడు కడుపులో ఉబ్బరంగా ఉండడం నార్మలే. ఇది ఒక అరగంట లేదా గంట సేపటికి తగ్గిపోతుంది. అలా కాకుండా ఎంతకీ తగ్గకుండా ఈనోలు, సోడాలు తాగినప్పటికీ ఇంకా నొప్పి కూడా వస్తూ ఉంటే ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు. దీన్ని స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని నెగ్లెక్ట్ చేస్తూ పోతే అది రప్చర్ అయ్యి ఎమర్జెన్సీ సర్జరీ కూడా చేయాల్సి రావచ్చు. ఇప్పుడు ఈ స్టోన్స్ వచ్చే రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే, ఇప్పుడు మీ ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండి, మీకు ఒబేసిటీ ఉంటూ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకంటే మీకు రిస్క్ ఎక్కువ. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మీకు 5 కంటే తక్కువగా ఉంటే ఎలాంటి సర్జరీ లేకుండా హోమియోతో చాలా చక్కగా తగ్గించుకోవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉండి మల్టిపుల్ స్టోన్స్ ఉంటే ఇంకా సర్జరీ తప్ప ఆప్షన్ ఉండదు. ఇలా ఎప్పుడు ఈనోలు, సోడాలు తాగే వాళ్ళతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలానే నెక్స్ట్ లెటర్ హెచ్‌తో ఏం వీడియో ఉండొచ్చో గెస్ చేసి కింద కామెంట్స్‌లో చెప్పండి. దీని హింట్ ఏంటంటే పొద్దున్న లేవగానే నడవడానికి చాలా కష్టమవుతుంది.